ఇంకా స్తుతించెదము.
అయితే నా పేరు విజయ్ అండి. నేను అపూర్వ స్కూల్లో బస్ డ్రైవర్గా చేసేవాడినండి. దగ్గర నేను ఒక 15 సంవత్సరాలైనా అక్కడే చేశాను అనమాట. అక్కడే చేస్తూ ఉండేవాడు అనమాట. నా జీతం ఎంతంటే 12,000 అండి నా జీతం అప్పట్లో. అయితే నేను అయినా సరే అలాగే చేసేవాడిని. ఆఖరికి మొన్న కరోనా వచ్చింది కదా, ఆ టైంలో అందరికీ డ్యూటీలు అన్నీ అందరికీ ఆపేశారనమాట. కానీ నేను చాలా ఏళ్ళు బట్టి చేయడం వల్ల నాకైతే మాత్రం ఆపలేదు, అలాగే చేస్తూ ఉండేవాడిని. పని ఉన్నా లేకపోయినా కూడా నన్ను అలాగే ఉంచారు ఆయన. అయినా సరే నేను అలా చేస్తూ వస్తుంటే, అయితే నేను ఈ బస్సు అయిపోయాక కార్కి ఆఫ్టింగ్గా పార్ట్ టైంగా దానికి వెళ్ళామన్నమాట. సాయంత్రం పూట 6 గంటలకి, మార్నింగ్ 7 గంటలకి వెళ్తే డ్యూటీకి, సాయంత్రం అయ్యేటప్పటికి 5 అయ్యేది. 5 గంటలకి మళ్ళీ ఇంకో దగ్గర కార్కి వెళ్ళేవాడిని. మళ్ళీ రాత్రి 11, 12 అయిపోయేది ఒక్కొక్కసారి. వాళ్ళ క్లబ్కి వెళ్ళామన్నమాట. వాళ్ళు తీసుకొని వెళ్ళేవాడిని. వెళ్ళి మళ్ళీ రాత్రి 12, 11 గంటలకు వచ్చి మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ సేమ్ రోజు రొటీన్ ఏంటంటే అదే నాది టైమింగ్, డ్యూటీ కూడా. ఇంకా అంతకుమించి నా లైఫ్ ఏం లేదు. సరే అలా 12,000 జీతానికి నేను చేస్తూ ఉండగా కరోనా వచ్చేటప్పుడేమో వాళ్ళు అందరిని ఆపేశారు. కానీ నేను చేయలేకపోయానమాట. ఆయన ఉండమన్నారు కానీ పని లేకుండా జీతం తీసుకోలేక నేను ఉండలేక నేను ఇంకా మానేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అయితే నేను కార్ డ్రైవర్గా చేస్తున్న ఆయన దగ్గరికి ఆయన్ని నేను డ్యూటీని తీసుకొస్తున్నాను. రాత్రి 11:30 అలా అవుతుంది. తీసుకొస్తూ ఆయన ద్వారం అటువైపు తిప్పకుండా వేరే దారికి నేను తీసుకొస్తాను, మర్చిపోయి. అంటే ఏదో ఆలోచిస్తూ నేను వారిని తీసుకొస్తాను. ఏంటి ఇలా తీసుకొచ్చేస్తున్నాను రాజు అని చెప్పేసి అంటే అప్పుడు గుర్తొచ్చింది, ఇదేంటి ఇటు వచ్చేస్తారని చెప్పేసి మళ్ళీ ఆయన అటువైపు తిప్పారనమాట. అయితే నన్ను మళ్ళీ ఈవినింగ్ ఆ రోజు ఏం అడగలేదు, మరుసటి రోజు నన్ను అడిగారనమాట, ఎందుకు ఇలా చేసామని సార్ అడిగితే చెప్పాను, సార్ ఇలా డ్యూటీలన్నీ ఆపేస్తున్నారు కరోనా అని చెప్పేసి. ఆయన నన్ను తీగిపోయినా నేను ఉండలేకపోతున్నాను సార్, నాకు పని లేక నేను ఆ జీతం తీసుకోలేక నేను ఇబ్బంది పడుతున్నాను, అందుకే మానేద్దాం అనుకుంటున్నాను. అంటే మరి ఏం చేస్తామని చెప్పేసి అంటే నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదండి, అలా ఆలోచిస్తూ ఉన్నాను అందుకనే అని చెప్పేసి అంటే ఆయన అన్నారు, సరే అయితే నేను డబ్బులు ఇచ్చి నేను నీ కార్ తీసుకుంటాను, నువ్వు కార్ డ్రైవ్ చేసుకోగలవా అని చెప్పి అన్నారు. కానీ అది నాకు చాలా భయం అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు కార్లో తిరగలేదు, నేను ఇలా కార్ మెయింటెనెన్స్ కూడా నేను చేసేవాడిని కదా, నాకు దాని గురించి అసలు ఏమి తెలియదు నాకు యాక్చువల్గా. అయితే సార్ నేను అది నాకు తెలియదు సార్, నేను ఎప్పుడు బస్సులో తిరిగేవాడిని, ఏదో దింపేనా వెళ్ళానా అన్నట్టుగా ఉండేవాడిని అని చెప్పేసి అంటే అయినా అలా కాదులే ఏదైనా చూడు మరి ఆలోచించండి అంటే నేను దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నాకు అది కొత్త, దాని ఫీల్డ్ కూడా నాకు తెలియదు, నాకు భయం ఎక్కువ. సో నేను నా టెన్షన్ నేను భరించలేక నేను సైలెంట్గా అయిపోయాను, ఆలోచించలేక. తర్వాత అనుకోకుండా నాకు శంకరన్న మళ్ళీ బలరామన్నయ్య పాస్టర్ గారు నాకు ఇలా ఒక విషయంలో కలిసామన్నమాట. కలిసేటప్పుడు శంకర్ అన్నారు, శంకర్ ఏంటి పూజ అంటే ఇలా ఇలా చెప్పారన్నమాట. మా సార్ ఏమో ఇలా అంటున్నారు కానీ నాకైతే భయం మనసు అంటే శంకర్ అన్నారు, భయపడక ప్రతిదానికి దేవుడు ఉన్నాడు, నువ్వు అలాంటి విషయాల్లో భయపెట్టుకోక, నేనైతే నీకు కంపల్సరీగా సాయం చేస్తానని చెప్పేసి శంకర్ నాకు చాలా హామీ ఇచ్చాడండి. ఆ టైంలో బలరామణి గారు కూడా తను నేను ఇలా చేస్తున్నాను దానికి నీకు పెట్టుకోవడంలో నేను ఏదైనా సహాయం చేస్తున్నాను కానీ అంటే అయితే నాకు అప్పటికీ భయమే. మా ఆవిడతో చెప్పాను, మా ఆవిడ కూడా నీకు టెన్షన్ ఎక్కువ నీకు అని చెప్పేసి అన్నారు.
అయితే మొత్తానికి ఏదైనా సరే దేవుడి కృప బట్టి అనుకోకుండా ఆ రోజు కార్లు కొనడానికి వెళ్ళామండి, మాట్లాడడానికి వెళ్ళాం. మొత్తానికి కార్ తీసుకున్నాను, కానీ అది నాకు కొత్త. అది కూడా నాకు మా ఫ్రెండ్ ఒక ఆయనేమో హెచ్పిసిఎల్లో ఎంగేజ్ ఉంది, నువ్వు కార్ తీసుకుంటే నేను పెట్టిస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ ధైర్యంతోనే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఎంగేజ్ పెట్టమంటే 45 అంత ఇస్తానని చెప్పేసి అన్నారండి. అయితే ఎలాగ వస్తుందో అది కట్టేవచ్చు అని చెప్పేసి నాకైతే సలహా ఏం తెలియదు. శంకరన్న ఇలాగ పాస్టర్ గారు వీలు బట్టి నేను తీసుకున్నాను అనమాట. ఓకే, అయితే అనుకోకుండా కారు తెచ్చేసిన తర్వాత వాడి హ్యాండ్ ఇచ్చేసాడు. హెచ్పిసిఎల్లో పెడతానన్నవాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఏం చేయాలో తెలీదు. అయితే ఏం చేయాలో తెలియకపోతే అప్పటికి నాకు మా సార్ కొంచెం హెల్ప్ చేయడం వల్ల ఆ 2-3 నెలలు నేను 6 నెలలు 5 నెలల దాకా బయటనే తిరిగాను. నేనంటే తిరిగాను, కానీ సంక్రాంతి చాలా ఇబ్బంది పడి ఉన్నాడు. దేవుడు కృపటి ఏదో దేవుడు అలాగా నడిపించారు. అయితే మాకు అది అబ్బాయి వాళ్ళు అయితే హ్యాండ్ ఇచ్చేసాడు, కానీ దేవుడు కృపబట్టి మళ్ళీ తిరిగి ఆ హెచ్పిసిఎల్లో మాకు వచ్చిందండి. అదే హెచ్పిసిఎల్లో ఎంగేజ్ మళ్ళీ మాకు వచ్చింది అన్నమాట. అది శంకరన్న ద్వారా మళ్ళీ ఎవరితోనో మాట్లాడి సర్కిల్ బట్టి మళ్ళీ అది నాకు దేవుడి కృపబట్టి మళ్ళీ వచ్చిందండి. అయితే అప్పుడైతే వాడు 45 అన్నాడు. తర్వాత 48కి అలా మాట్లాడాం. మొత్తానికి మేము హెచ్పిసిఎల్లోకి వెళ్ళాము. హెచ్పిసిఎల్లోకి వెళ్ళిన తర్వాత చాలా రోజులు నాకు తెలియక కొన్ని ఇబ్బంది పడ్డాను. దేవుడి కృప బట్టి మొత్తానికి అన్ని గెట్టించుకొచ్చాను. ఇప్పటికీ దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. మొన్నటికి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంకా అప్పు తీరలేదు. ఇంకా 7 సంవత్సరాలు అంటే ఎలా అని చెప్పేసి భయపడుతూనే ఉన్నాను. ప్రభా ఇంకొంచెం ఏమైనా ముందుకి పొడిగిస్తే బాగుంది ప్రభా అని చెప్పేసి ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. అనుకోకుండా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో 3 నెలలు ఎక్స్చేంజ్ ఇచ్చారు మాకు మళ్ళీ. అయితే దేవుడి కృప బట్టి పోలే దేవుడి దేవాలు పర్వాలేదులే అని చెప్పేసి అనుకున్నాం. అయితే పాస్టర్ గారు ఏమో ఒక సబ్సిడీ గురించి చెప్పారన్నమాట. అయితే ఆ సబ్సిడీలో కారు పెడితే 45% వస్తుంది అమౌంట్, మీరు పెట్టుకోండి, దేవుడి కృప బట్టి ఏదైనా సరే మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి సంక్రాంతి మాట్లాడితే మొత్తానికి పెట్టామండి. కానీ ఆ డబ్బులు పడలే. ముందు నుంచి అనుకుంటూ వస్తున్నాం కానీ ఎప్పుడూ పడలేదు. అయినా సరే ఏంటి డబ్బులు పడినా కనీసం బాగుండే గట్టిన అవుతుందేమో అనుకున్నాను, కానీ పడవలేదు. అయితే 3 సంవత్సరాలు అయ్యేటప్పుడు నా మనసుకు అనిపించింది పడుతుంది. ఎందుకంటే ఇంత నడిపించిన వాడు 3 సంవత్సరాల తర్వాత ఆయనే తెలుస్తుంది, ఆయనే ఎలాగో నడిపిస్తాడు కదా అని చెప్పేసి అని నేను అనుకుని అలా గట్టిన చేస్తున్నాం. అయితే మొన్నటి దినాన్న అంటే ముందు నుంచి కూడా అనుకుంటున్నాం పడుతుంది, ఇదిగో పడుతుంది, అదిగో పడుతుంది అంటున్నారు, కానీ ఎప్పుడూ పడలేదండి. అనుకోకుండా ఈ మధ్యన ఇక్కడ వర్షిప్ పెడదామని చెప్పేసి శంకరన్న ఇలా ఒక ఆలోచనతో ఇలా వర్షిప్ పెడుతున్నామని చెప్పేసి అంటే నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే శుక్రవారం పూట వెళ్ళాలనిపించింది, కానీ ఓన్లీ ఆరాధన అయితే ఎక్కడైనా సరే ఎవరు చేయట్లేదు అని చెప్పేసి నేను అనుకునేవాడు. అయితే దేవుడి కృప బట్టి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే మా చర్చిలోని అనుకున్న ఈ టైంకి నేను వచ్చేటప్పటికి ప్రేయర్ అయిపోతుంటాను. ఎలాగైనా సరే వెళ్ళాలనుకునేవాడు, కానీ మరి ఎక్కడ అవ్వక అయ్యేది కాదు. దేవుడు కృప బట్టి ఇక్కడ పెట్టిన కాంచి నాకు కూడా పర్మిషన్ ఇస్తున్నాడు. అతను శుక్రవారం బేగ వెళ్ళిపోలే అని చెప్పేసి అన్నాడుగా నన్ను పంపించేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆరాధన పెట్టిన తర్వాత కిందటి వారం ఏమో దీని గురించి మాత్రమే ప్రార్థన చేద్దామని చెప్పేసి శంకరన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రేయర్ పెట్టారు. శుక్రవారం నేను రాలేకపోయాను యాక్చువల్గా. అయితే వాళ్ళ ప్రార్థన ఏంటంటే, అంటే నేను సెల్లో చూస్తాను, అంటే మన యూట్యూబ్లో వస్తుంది కదా, దాంట్లో చూసేటప్పుడు ప్రభువా ఈ కార్యం బట్టి కేవలం ఈ సబ్సిడీ బట్టే ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మాలో ఎవరికైనా ఒక్కరికైనా సాక్షి ప్రభు అని చెప్పేసి మాత్రమే ప్రార్థన చేశారండి వీళ్ళంతా కూడా. అయితే నేను 6 వారం రాకపోవడం వల్ల నాకు ఈ దీంట్లో వీడియోలో చూడడం వల్ల నాకు తెలిసింది. అయితే ప్రభా ఏంటి ప్రభా ఇంకా అయిపోతుంది, ఏదైనా సబ్సిడీ పడకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతున్నా, బయటకు వెళ్ళి ఎలాగా అనుకుంటున్నా. అయితే ఈ మెసేజ్లో నా ప్రతి ఒక్కరూ గ్రూప్లో పెడుతున్నారు ఏంటంటే నాట్ క్రెడిట్, నాకు ఇంకా అమౌంట్ పడలేదనే పెడుతున్నారు. చూసి ఇసిగిపోయి ఇంకా సెలవు చూడలేదు. వాట్సాప్లో వస్తున్నా కూడా మెసేజ్ నేను చూడబుద్ధి లేదు. అయితే మొన్నటి దినాన ఆ వారం ప్రార్థన చేశారు కదండి, ఆ మరుసటి రోజులో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే చూశాను, అదే గ్రూప్. ఇది చూసినా వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి నేను ఎత్తలేదు. అయితే వదిలేశాను. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది, అయినా ఎత్తలేదు. తర్వాత శంకరన్నదేమో ఎందుకో తెలీదు, ఆయన మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే కంగ్రాట్స్ అనేసి వచ్చింది అనమాట.
దేంట్లో గ్రూప్లో పెట్టాడు పంట తను. పెడితే ఇదేంటి గ్రూప్లో కంగ్రాట్స్ అని పెట్టాడు అన్న, నాకే పెట్టినట్టుగా ఉన్నాడు శంకర్ అని చెప్పేసి అన్నట్టుగా అప్పుడే నేను ఓపెన్ చేశాను. నిజంగా ఓపెన్ చేయగానే కంగ్రాట్స్ ఏది వచ్చిందని చెప్పేసి నాకు ఎందుకో అలా ఆలోచన వచ్చి ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి నేను అకౌంట్ చెక్ చేశానండి. చెక్ చేయగానే 1,06,880 రూపాయలు పడిందండి నాకు. అప్పటి వరకు నేను చూడలేదు. కంగ్రాట్స్ అని దేవుడు నాకు ఎందుకు మరి ఆ మెసేజ్లో పంపించాడో తెలియదు, అప్పుడు చూసాను నేను. అయితే దేవుడి కృప బట్టి నాకు సబ్సిడీ పడిందండి. ఇంకా దేవుడి కృప బట్టి ఇంకా రావాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా అది పడుతుందని నమ్మకం అయితే మాకు ఉంది. దేవుడి కృప బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. వచ్చిన పర్లేదు, ఎవరికో ఒకరికి మాత్రం రావాలి ఈ సాక్ష్యం. వాళ్ళకి ఇప్పుడు చెప్పారు కంగ్రాచులేషన్స్ అని. నిజానికి కంగ్రాచులేషన్స్ ఆయన చెప్పలేదు. నేను మా గ్రూప్లో క్రెడిట్ వచ్చి అంత లక్షలు ఇస్తున్నారు. వారిని ఇంతమంది పడుతున్నాయి. సరే అయితే ఎవరికి పడినా కూడా మనకు పడినట్టు ఆనందించాలి కదా అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టాను. పెడితే దానికి కూడా స్పందించి కొంతమంది థ్యాంక్ యూ అని చెప్పి నాకు పర్సనల్గా కొంతమంది పెట్టారు. 2-3 సంవత్సరాలు తెలిసిన వాళ్ళు. ఈ కంగ్రాచులేషన్స్ పెట్టగానే ఆయన ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ చేసి నాకేనా కంగ్రాచులేషన్ చెప్పవచ్చు అన్నారు. నేనేం మాట్లాడలేదు. నీకే చెప్పానంటే పడిపోయిందండి నాకు అన్నాడు. తర్వాత నాకెలా ఉంటుంది, నాకు పడలే, నాకు ఎలా ఉంటుంది. అబ్బా గుజ్జికి పడి చాలు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడికి ఏం అడిగాం మనం? ఒక సాక్ష్యమైనా మన వర్షిప్ సెంటర్లో ఒక సాక్ష్యం ఉండాలని సాక్షి ఇస్తాడు దేవుడు. దేవా నువ్వు సాక్షి ఇస్తే చాలు. ఈ వారం ఆయన చెప్తాడు, నెక్స్ట్ వారం నేను చెప్తాను. నేను చాలా విశ్వాసంతో ఉన్నాను. బన్నభాష్ గారు ఫోన్ చేశాను, సార్ పడిపోతున్నాయండి అందరికీ. ఆయన 9:30 100% మీకు పడిపోతుంది అన్నారు. ఆయన అలా అంటూ 3 నెలల నుంచి అంటున్నారు. బట్ అది గ్యారంటీ పడద్దని నేను రిసీవ్ చేసుకున్నాను. ఎందుకంటే దైవజనుల నుంచి నోటి నుంచి వచ్చినట్టు మాట అది ఎప్పటికైనా సరే నెరవేరుతుంది. సో ఆ మాట నేను లాస్ట్ అన్న మాటను కూడా చాలా విశ్వాసంతో తీసుకున్నాను. 9:30 జాన్కి చెప్పాను, 9:30 పడిపోద్ది అన్నారు 100%. తిరిగే కదా మా సునీతకి ఫోన్ చేసి అమ్మ 9:30 100%. అది గుర్తుండిపోయిందా, బలరాం గారు చెప్పారా అలాగే అవునమ్మా 9:30 అలాగైతే కొంచెం అలా చెప్పారు కదా అసలు అంటారు. కానీ నేను కొంచెం విశ్వాసంతో చూసుకున్నాను. దేవుని మిరాకిల్ ఏంటంటే ఆ వారానికి శుక్రవారం వచ్చేస్తుంది లక్షవారం. లాస్ట్ వీక్లోనే శుక్రవారానికి మాకు అందరికీ కూడాను ఎలాంటి అద్భుతమైన స్టాండర్డ్ ఇచ్చాడంటే దేవుడు. ఆ రోజు 12:30-1 ఎంత అవుతుంది సుమారుగా, అంతేనా? నైట్ టైం నేను ఎందుకో మొబైల్ చూసి అందరికీ మెసేజ్ వస్తున్నారు. మెసేజ్ అంటే ఒక ఎందుకైనా మంచిది ఒకసారి అకౌంట్ చూద్దామని చెప్పేసి చూసాను అనమాట. అంటే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ చూశాను. చూసేసరికి అప్రూవ్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది, CMFS అప్రూవ్డ్ పొజిషన్. అప్పుడు పాస్టర్ గారికి వెంటనే ఎర్లీ మార్నింగ్ సార్ అందులో ఉందండి JD గారి దగ్గర, మనం యాక్చువల్గా ప్రార్థన చేసినప్పుడు మాత్రం CM గారితో మాట్లాడమని చెప్పాను దేవుడిని. ఎవరి దూతను పంపి CM గారితో మాట్లాడండి, ఇదే ప్రార్థన. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, సామాన్య వాళ్ళు అవ్వదు, ఇక్కడ ఉన్నవారు వాళ్ళు అవ్వదు, లీడర్స్ వాళ్ళు అవ్వదు, మాలాంటి సంఘ సంస్కర్తల వల్ల కూడా అవ్వదు. కేవలం అది రిలీజ్ చేయాలంటే రాష్ట్ర అధ్యక్షులే చేయాలి. రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి పరిపాలించినటువంటి CM గారే చేయాలి. ఆయనతో మాట్లాడమని ప్రార్థన చేసాం. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసామో ఆ ప్రార్థన చేసిన మరుసటి రోజు నుంచి క్రెడిట్ అని వచ్చింది. అయితే నాకు అది గుర్తొచ్చిన తర్వాత నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎస్ఐ నా కోసం కూడా CM గారితో మాట్లాడవా, మొత్తం పాలన అంతా కూడా నీ స్వాధీనంలో జరగాలి, మాలాంటి వాళ్ళని నిన్ను ఆరాధిస్తున్నట్టు వాళ్ళని మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవు, మమ్మల్ని తోకగా ఉంచు, అందరినీ కూడా తలగా చేసిన వ్యక్తి కనుక మమ్మల్ని తలగా ఉంచి సాక్షిగా నాకు కూడా శుక్రవారం అదే శుక్రవారం దినాన నేను డ్యూటీలో జస్ట్ అలా ఉండగా ఆ మాట చెప్పిన తర్వాత నేను చెక్ చేశాను. చెక్ చేసినట్టే 2,14,000 మన అకౌంట్లో పడింది. తెలుసు చాలా వరకు అందరికీ కూడా ప్రార్థన చేయండి కదా, మటన్ బిర్యానీ తినాలి, చికెన్ బిర్యానీ తినాలి, దేవుడు ప్రేమ విధి చేయాలి, ప్రార్థన చేయండి అని చెప్తునేవాళ్ళు. అయితే ఆ మాటకి అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేశారు. తర్వాత ఇంకొక అకౌంట్, వేరే అకౌంట్లో అది కూడా సేమ్ 2,14,000 దగ్గర పడాలి. కానీ అది మరి తెలియదు కానీ మొత్తానికి 73,000 వేసారు. అదే ఆ అకౌంట్లో కూడా కార్యం జరిగింది, గట్టిగా చెప్పలు కూడా. అయితే మాకు వచ్చింది దేవుడు చూపించిన విశ్వాసం ఏంటంటే మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఇదిగో నీకు ఇస్తున్నానని చెప్పేసి జస్ట్ ఇంతే ఇచ్చారు. మాకు ఇంకా 1,000 ఉంది, అంటే ఇంకా 80% మాకు రావాల్సింది ఉంది. అది వచ్చినట్లయితే
ఇంకా మంచి ప్రేమ వింది, ఎందుకన్నా ఎక్కువ జనాభాతో మనం చేద్దాం. దేవుడు నడిపిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడి నామాన్ని కనపడతాం. హల్లెలూయా. దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నాడంటే కేవలం మన విశ్వాసం. ఈరోజు సాక్షి చాలా మంది చెప్పారు. అయితే మనము ఆయన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం ఈరోజు చాలా మందికి జరగడం కారణం ఏంటంటే విశ్వాసము లేకపోవడం. అయితే బైబిల్ లేఖనంలో ఒక విషయం రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో మాట, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా.